ఇంకెంత దూరం అనియా? ఇది మొయ్యి బేగ వెళ్ళిపోవచ్చు. నేను మొయ్యలేననియా. అనియా ఆటోలు రావా? వస్తే కనిపిస్తాయి కదా. అనియా బావకు కాల్ చేయి, బైక్ మీద వస్తాడు. హలో బావా, రోడ్డుకి రారా. నడుచుకొని రాబే. ఒక్కడినైతే వచ్చేస్తా గానీ మా చెల్లి కూడా ఉందిరా. రే బావా, వచ్చేసాను రా. సరే ఎక్కు. ఎక్కడికి? త్రిబుల్స్ ప్లస్ లగేజ్. ఇదేమైనా కారా? సరే చెల్లి, నువ్వు వెళ్ళు ఫస్ట్. ఎక్కడో కొడుతుంది సీనా. చెల్లి నువ్వు ఇక్కడ ఉండు, ఫస్ట్ నేను బాగా వెళ్తాం. వద్దులే బావా, మేము ఆటోకే వస్తాం. బావా మాటల్లో ఆటో కూడా వస్తుంది, నువ్వు వెళ్ళు. నువ్వు దేవుడు తెలుసా? పాలెం వెళ్తుందా? వెళ్తాదమ్మా. 500. ఇప్పుడే కదరా దేవుడు అన్న, రాక్షసుడిలా మాట్లాడతావేంటి? ఫోన్లే పద, ఆటో తీ. నేను చెప్పింది మనిషికి 500. షేర్ ఆటో అయితే ఎంత? 15 రూపాయలు. అయితే మా అన్నయ్య నేను షేర్ చేసుకుంటాం, 30 రూపాయలు తీసుకో. టికెట్లు ఎక్కేంత వరకు కూర్చోండి. సరే అన్న. బావా ఇదిగో లంచ్ బాక్స్. అప్పుడే మధ్యాహ్నం అయిపోయిందా? అన్నా ఆటో తీయన్నా. అన్నా ఇంకో 10 నిమిషాలు అయితే చీకటి అయిపోయేలా ఉందన్నా. చీకటైనా పర్లేదు, టికెట్లు ఎక్కితేనే తీస్తాను. మొత్తం డబ్బులు ఇస్తానన్నా, ఆటో తీ. అలా రండి దారికి. ఆంటీ అట ఆంటీ అత్తని పిలవలేవా? ఓహో, ఊరు వదిలేసి మేము కూడా ఉన్న సిటీ వచ్చి ఆంటీ అంకుల్ అని పిలవాలా? అయిందా? బాగైందా? మేమంతా ఇక్కడ ఉండి మీ సొమ్ము తినేస్తానమనే కదా. కాదని ఎవడన్నాడు? అయినా మీ సిటీ అమ్మాయిలు సోకు ఎక్కువ, మంచి మెరేజ్ తక్కువ. మీ అమ్మకి చెప్తా నాగు, నీకు త్వరగా పెళ్లి చేసేమని. ఇది ఆంటీ కాదు, అత్తయ్య కాదు, రాక్షసి. సరే రండి. పండగ బట్టలు కొనేసారా లేకపోతే మీ మాయ కొంటానన్నాడా? ఆల్రెడీ 2 జతలు ఉన్నాయి, కానీ నాకు మాయకొన్ని బట్టలే ఇష్టం. డాడీ నీకు బావకి కొనేశారు. హై, కొత్త చీర. అబ్బా ఏంటి నడువు నొప్పి. సూపర్ గా ఉన్నాయి బట్టలు. మీకు నచ్చాయా? నచ్చకపోతే ఇంకోటి కొంటావా? ఇప్పుడు నేనేమన్నా? ఆంటీ ఏంటి పీరియడ్స్ అయ్యాయి. శుభ్రాన్ని పండగ పట్టు ఏటి దరిద్రమా. పండగ మేము సుఖంగా చేసుకోవడం మీ అమ్మకి నచ్చదా? మధ్యలో మా అమ్మ ఏం చేసింది? మీ అమ్మకి తెలీదా ఇలా అవుతుందని? తెలిసి ఎందుకు పంపించింది? రమ్య, సంక్రాంతికి వస్తున్నావు కదా? రాలేను బావా, ఒంట్లో బాగాలేదు. నువ్వు రాకపోతే నేను అస్సలు హ్యాపీగా ఉండలేను. ప్లీజ్ రావా. సరే బావా. నాకు పిఎంఎస్ ప్రాబ్లం ఆంటీ, 2 రోజులే ఆగిపోయింది, మళ్ళీ అవుతుంది అనుకోలేదు. అనుకోలేదు. ఇదో మొదటిసారి అయ్యావు కదా, ఏం తెలియదు పాపం. చెల్లి ఏమైంది? అనియా మన ఇంటికి వెళ్ళిపోదాం అనియా. ఎందుకు అలాగా వచ్చేసావు కదా, ఇప్పుడు వెళ్ళి మీ అమ్మని సాడీలు చెప్తావా? సరే నేను పడుకుంటాను, నాకు హెడ్ ఎక్. ఎక్కడికి బయట కూర్చో, ఇల్లంతా కడగా. ఏదో కుక్కను కట్టినట్టు కట్టుపడేశారు నన్ను ఇక్కడ. అమ్మా ఇక్కడ బయట పడేశారమ్మా మెన్షన్ చేయనని. అయ్యో అవునా అమ్మా, మీ అత్తయ్య ఏమైనా తిట్టిందా? అనలేదమ్మా. మీ అత్తయ్య మంచిది కాదు, తనతో జాగ్రత్త బుజ్జి. నాకు పని ఉంది, ఉంటాను. అమ్మా కడుపు నొప్పి స్టార్ట్ అయింది మళ్ళీ. అన్నయ్య ఏమైంది చెల్లి? ఏమైంది? అన్నయ్య ఒక టాబ్లెట్ తేరా. నొప్పి పేరెంట్స్లావా? టాబ్లెట్లు వేస్తే రేపు పొద్దున్న పిల్లలకు కనగలవా? ఈ సిటీ అమ్మాయిలు దేనికి తట్టుకోలేరు. అడ్డమైన తిరుగులు, అడ్డమైన తిల్లు. ఇదిగో తీసుకో. చూస్తావేంటి, తాగు. మొత్తం తాగే, చూడకు. ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా కొంచెం పర్లేదు. నొప్పి తగ్గిందా? తగ్గింది బావా. సారీ రా, ఇదంతా నా వల్ల. ముట్టుకోకు, నన్ను ముట్టుకుంటే నీకు పాపం తగిలేస్తుంది. అందుకే మీ అమ్మ ఇంటి బయట పెట్టింది కదా. ఏట్రా దాన్ని ముట్టుకున్నావా?
ఏంలే నొప్పి తగ్గిందా అని అడుగుతున్నా. లేదు నాకు ముట్టకో, వెళ్ళి స్నానం చెయ్యి. ఈవిడేంటి ఇంత రాక్షసులా ఉంది? పాపం బావ కూడా ఎదురు చెప్పలేకపోతున్నాడు. అబ్బా దాహంగా ఉందే, నీళ్ళు కూడా లేవు. ఆంటీ ఆంటీ, ఇంట్లో ఎవరు లేనట్టున్నారే. ఎంత పని చేసావే? మేము సుఖంగా పండగ చేసుకోకూడదా? ఎందుకే ఇలా దాపరించావు మా ఇంట్లోకి? ఎడవాకు ఎడవాకే నా ముద్దు బిడ్డ. అయ్యో ప్యాడ్స్ అయిపోయాయే. ఈసారి పండగ బాగా అయింది కదమ్మా. అవునా బావా మార్నింగ్ సార్ సినిమాకి వెళ్దాం రా. అందరం వెళ్దారా? ఎవరెంత ఓదార్చినా నా బాధ నేనే భరించాలి. అన్నయ్య ఇవి తీసుకురావా? ఏంటిది? ప్యాడ్స్ అన్నయ్య. నేను తీసుకురాను, ఎవరైనా చూస్తే నవ్వుతారు. సరే నేనే వెళ్తాలే. తీసుకో రమ్య, నేను ఇచ్చినట్టు ఎవరికి చెప్పకు. సరే బావా. అమ్మా రమ్య, మంచి ఆరోగ్యమైన ఫుడ్ తిను, అప్పుడే ఎలాంటి నొప్పులు తట్టుకోగలరు. సున్నితంగా ఉంటే మగవాళ్ళు బతకగలరు, ఆడవాళ్ళం కాదు. ఇన్ని రోజులు బయట ఉంచింది నువ్వు ఏ పని చెయ్యకూడదు.